తోలు తీస్తావా చీరి చింతకు కడతామంటున్నారు రేవంత్ రెడ్డి గారు. హామీలు అమలు చేయకుండా ఈ మాట ఏంటి, నిన్నే కొడతారనేమో హరీష్ రావు గారు అంటున్నారు. కొందరు మంత్రులది వేల కోట్ల అక్రమ సంపాదనని బండి సంజయ్ గారు అంటున్నారు. అలాగే మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కి నోటీస్ ఇవ్వచ్చు అని అంటున్నారు. సో ఈ మూటి మీద కలిపి ముందుగా చరణ్ మరి చీరి చెంతకు కడతాం ఏంటి, అంత పెద్ద ఆయన పట్టుకుని అట్లా అంటాం పద్ధతేనా? పైగా నోటీస్ కూడా ఇస్తారంట. మరి మీ మంత్రులిద్దరేమో మీ మంత్రులిద్దరు మీద విజిలెన్స్ దర్యాప్తు చేస్తున్నాం అని కేంద్ర మంత్రి గారు చెబుతున్నాడు సంజయ్ గారు. ఇప్పుడు కేటీఆర్ గారు అగతనపు రాజకీయాలు అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మొదటగా స్టార్ట్ చేసింది కేటీఆర్ గారు. మగతనపు రాజకీయాలు నువ్వు మొగోడివేరా అని చెప్పి కేటీఆర్ గారు స్టార్ట్ చేసిండు. తర్వాత కేసీఆర్ గారు ఏకంగా తోలు తీస్తని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడిండు. అదే కాకుండా మా ముఖ్యమంత్రి గారు కూడా మొదటగా చెప్పింది చాలా స్పష్టంగా ముందస్తుగా చెప్పిన కొడంగల్ పోకముందే, కొడంగల్ సభకు ముందు కూడా తెలంగాణ రాష్ట్రంలో మా మంత్రులు కావచ్చు, మా ఎమ్మెల్యేలు కావచ్చు, మేము చెప్పింది ఏంటంటే అయ్యా గోదావరిలో కృష్ణలో మేమే అన్యాయం చేసినా చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా, రా చర్చ చేద్దాం, 2 రోజులు టైం ఇస్తాం, ఓ రోజు కృష్ణా జలాల మీద ఇంకో రోజు గోదావరి జలాల మీద మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే పట్టిసీమ కట్టిరు, అప్పుడు మీరు అసెంబ్లీలో ప్రశంసించారు వారిని. అదే కాకుండా వారికి సంబంధించిన మిగులు జలాలు వాడుకోవచ్చు అని చెప్పి మీరే చెప్పారు. మీ ఆయనలో ఏం జరిగిందో మా ఆయన ఏం జరిగిందో మాట్లాడుతున్నారా అని అంటే దానికి సమాధానం చెప్పకుండా ఇష్టం వచ్చిన నోటుకొచ్చిన ఏది మాట్లాడితే తట్టని మట్టి కూడా తెలియదు పాలమూరు రంగారెడ్డి అని చెప్పేసి వారు మాట్లాడిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఘాటుగా సమాధానం చెప్పింది. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి సంబంధించి 55,000 కోట్ల అంచనాలు, అందులో బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టింది 26,000 కోట్లే. ఏమనంటే మా 90% పూర్తి చేసినాం, ఇంతవరకు తట్టని మట్టి తీయలేదు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, చివరి దశకు పనులు చేరుకున్నాయి. కాబట్టి పాలమూరు కావచ్చు, నల్గొండ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు తీవ్ర అన్యాయం చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తోలు తీస్తా చెప్పి మాట్లాడుతాం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా ఘాటుగా మాట్లాడి. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిందంతా కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది 10% సార్. తెలంగాణ భాషను యాసను కలుషితం చేసిందే కేసీఆర్ గారు. ఇంకా ముందు ఉంది, ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి మంచి చెప్తే అర్థం కావట్లేదు, ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నాలు వారు ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఘాటుగా మాట్లాడిండు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా 90% మిగిలే ఉంది. ఎందుకంటే సమాధానం తెలంగాణ ప్రజలే తప్పుదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఓకే, ఈ రెండుకి కూడా సరే ఆయన రేవంత్ని కట్టేసి కొట్టినా తప్పు లేదని హరీష్ రావు గారు అన్నారు. ఇది కూడా నాకైతే నచ్చలేదు. ఇట్లా ఇక వాదోపవాదాలు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. అయితే ఇప్పుడేంటి మీ మంత్రులు ఇద్దరు చాలా అవినీతికి పాల్పడ్డారని ఎవరో ఇద్దరు ఏం కదా, దానికి సంబంధించి బండి సంజయ్ గారికి ఏదో విచారణ చేయిస్తున్నారంట సార్. బండి సంజయ్ గారు ఏం చెప్పారంటే కాళేశ్వరం సంబంధించి సిబిఐకి అండి 24 గంటల్లో మేము ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం, అరెస్ట్ చేస్తాం అన్నాడు. మేము ఇచ్చి దాదాపు పోయిన అసెంబ్లీ సమావేశాల్లో ఇచ్చినాం, ఇప్పటి వరకు కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అదే కాకుండా అరవింద్ కుమార్ గారి మీద ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాం సార్, డిఓపీటీ అనుమతి ఇస్తున్నారని చెప్పినాం. దానికి ప్రధానమంత్రి గారు నేతృత్వం వహిస్తారు. కేటీఆర్ గారు ఏమైంది, గవర్నర్ గారు అనుమతి ఇచ్చారు. నాయన దాని మీద ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నా అంటే కూడా ఇప్పటి వరకు కేంద్రం అనుమతి ఇప్పించలే. అంటే నరేంద్ర మోడీ గారు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, బండి సంజయ్ గారు ఇక్కడనేమో బెడుతులు రెడీగా ఉన్నాయి, అదేవిధంగా జైల్లో బెడుతులు రెడీగా ఉన్నాయి, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం, 24 గంటలు అరెస్ట్ చేస్తాం అని చెప్పిన బండి సంజయ్ గారు ఇప్పటివరకు కాళేశ్వరం మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయండి సార్, తర్వాత తెలుస్తుంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగింది, ఎవరు అవినీతి చేశారు, తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి పాల్పడాలంతా ఏ విధంగా ఉన్నారో అందరికి తెలుసు. కాళేశ్వరం అవినీతి పాల్పడారని చెప్పి కలపుల కవిత గారు చెప్పారు. ఆయన మంత్రి హోదాలో చెప్తున్నాడు కదా, ఇద్దరు ముగ్గురు మంత్రులు బయటకు వస్తారు కాదు, ఆయన మంత్రి హోదాలో చెప్తున్నాడు, కేంద్ర మంత్రి హోదాలో చెప్తున్నాడు, అది కూడా హోంశాఖ హోదాలో చెప్తున్నాడు కదా సార్. బండి సంజయ్ గారు ఎప్పుడు హోంశాఖ సహాయ మంత్రి సార్, వారు హోంశాఖ సహాయ మంత్రి. వారు ఎప్పుడు రోహింగ్యాలు ఏరేస్తాం, హైదరాబాద్ రోహింగ్యాలు ఏరేలే, ఢిల్లీలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. భాగ్యనగర్ పేరు మారుస్తా ఉన్నాడు, భాగ్యనగర్ పేరు మార్చలే. బండి పోతే బండి ఇస్తాం, ఇల్లు పోతే ఇల్లు ఇస్తామన్నాడు. ఇల్లు లేదు, బండి లేదు, ఆయన కనీసం తెలంగాణ చెప్పండి. రైట్, ఓకే ఓకే, నాకు మీరు దాని మీద ఎట్లాగో సమానం చెప్పరు కానీ చెప్పే మీరు అంతకంటే ఎక్కువ చెప్పేది ఏముంటుంది. కానీ ఈ కేసీఆర్ గారి ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వబోతున్నారా? కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరికీ ఇస్తారని వార్తలు వస్తున్నాయి, మీడియాలో వార్తలు వచ్చాయి కదా, ఏంటి ఇవ్వబోతున్నారా సార్? ఇప్పుడు విచారణ సంస్థలు పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, వారికి ఇస్తారా అనేది చిట్టు నిర్ధారిస్తారు. ఎందుకంటే విచారణ సంస్థలు నోటీసులు ఇస్తాయి కాబట్టి ఇస్తారని చెప్పి గ్రహించిన కేసీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు ప్రారంభించాడు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద బూతులు మాట్లాడే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తారు. ఎందుకు నేను ఇట్లా మాట్లాడితే కాంగ్రెస్ అట్లా మాట్లాడి ఆమె కేసులు పెడుతుందని చెప్పే ప్రయత్నంలో కేసీఆర్ గారు ముందస్తుగా గ్రహించే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తోలు తీస్తా, కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, తగ్గని పని కూడా చేయలేదు అని చెప్పే ప్రయత్నంలో కేసీఆర్ గారు ముందుకు పోతా ఉన్నాడు.
ఖచ్చితంగా ఈ అంశం విషయంలో కూడా అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఇది అంతర్రాష్ట్ర వారం కావచ్చు, కేంద్ర ప్రభుత్వ ప్రమేయం కూడా ఉంది కాబట్టి దీన్ని మరి ఎటు రివర్స్ చేస్తారో చూడాల్సిన అవసరం. కాదు కాదు, నేను పెడదలుచుకుంటే ఎప్పుడో జైల్లో పెట్టామని నేను వదిలేశాను ఇది అని అన్నారు కదా, మళ్ళీ ఇంక ఫోన్ ట్యాపింగ్ అది ఈ గొడవలు పొలిటికల్ సార్, అది పొలిటికల్ స్టేట్మెంట్ మాత్రమే. విచారణ సంస్థ విచారణ చేస్తాం. విచారణ సంస్థ చట్టం ముందు అందరూ సమానమే. అక్కడ ముఖ్యమంత్రి గారు ఆ సందర్భానుసారంగా మాట్లాడు. ఎందుకంటే వాళ్ళలాగా మేము డైనింగ్ టేబుల్ మీదనో ఫామ్ హౌస్ లో కూర్చొని వీళ్ళనర చేయండి వాళ్ళనర చేసే శనిగావేశం మాకు లేదు. మేము చట్టం ప్రకారం ధర్మం ప్రకారం న్యాయం ప్రకారం పోతాం. రైట్, ఓకే సార్. ఇప్పుడు ఈ 3 పాయింట్ల మీద ఒకటండి, ఇప్పుడు గురు శిష్యులు అండి కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు గురు శిష్యులు. మీరు ఎంత పెట్టినా ఏం పెట్టినా కూడా ఆ గురు శిష్యులు ఏంటంటే విడనేని బంధం అన్నట్టు. చంద్రబాబు పేరు చెప్పకుండా జాగ్రత్త పడ్డారా? మాట్లాడినాడు. ఇప్పుడు ఏమంటున్నానంటే వాళ్ళిద్దరు ఏంటంటే గురు శిష్యులు. వాళ్ళిద్దరు ఎక్కడ పోయినా ఏం చేసినా నువ్వు ఆ పార్టీలో ఉండు, నేను ఈ పార్టీలో ఉంటాను, నేను ప్రొటెక్ట్ చేస్తా చేస్తారు. ఒక సింపుల్ ఈక్వేషన్ చెప్తారు సార్, ఇంకేంటంటే అర్థమెటిక్ ఫార్ములా చెప్తారు. 2015లో ఓటుకు నోటు కేసు అయింది. 10 సంవత్సరాలు ఏంటంటే కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నారు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేసినారా లేదా? రేవంత్ రెడ్డి గారు మీరు కదా ప్రొటెక్ట్ ఓట్ నోటు కేసు ఏంటంటే కాదు. మీ పార్టీ ఎంపీ రఘునందన్ రావు గారు ఇదే ప్రోగ్రామ్ లో ఇక్కడికి వచ్చి కూర్చుని ఎవరి మీద చెప్పారో తెలుసా? సంచలనమైనటువంటి విషయాలు చెప్పారు ఆ రోజుల్లో. మొత్తం బీజేపీ ప్రభుత్వమే రక్షిస్తుందనే ఇంప్రెషన్ కేసీఆర్ గారు న్యాయ వ్యవస్థ సంబంధించిన ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? కేసీఆర్ గారిని కాదు, చంద్రబాబును రక్షించారని. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? మన ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించింది అంటే భారతీయ జనతా పార్టీ అంటున్నాడు. ఇవన్నీ కాదు, మన అంటే వాస్తవాలు మాట్లాడదాం. మనం 10 సంవత్సరాలు వీళ్ళంటే అధికారం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఇంతవరకు కేసు ఏంటంటే ముందు కూడా పోలేదు. ఇవాళ వారు ఏంటంటే అధికారంలో వచ్చినారు. అధికారంలో వచ్చినప్పుడు ఏంటంటే కాళేశ్వరం కానీ, సిట్ కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, డ్రగ్ కేసు కానీ, మన ఏంటంటే ఫార్ములా రేసింగ్ కానీ ఒక్క కేసు అన్న ముందుకు పోయిందా అండి? ఇదే రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర ఆర్చీవ్స్ ఉన్నాయి కదా, తీయండి ఒకసారి. మేము అధికారంలో వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని, కేటీఆర్ కానీ మొత్తం కలవకుండా కుటుంబంలో ఏంటంటే మేము ఏంటంటే జైల్లో పెడతాం, 100 రోజుల్లో పెడతామని చెప్తున్నారు. ఇవాళ ఏమైంది? ఇవాళంటే 2 years అయిపోయింది. 2 years సంబరాలు కూడా చేసుకున్నారు. ఇది ఏంటంటే మీరు ఆ పార్టీలో ఉన్నా మేము ఈ పార్టీలో ఉన్నా, మన ఇద్దరం ఏంటంటే పొద్దున సాయంత్రం ఇద్దరం ఇదే చెప్తున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, మీకు అది కూడా ఒక ఫార్ములా చెప్తాను. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఆయన సర్వైవల్ కోసం ఈ మంత్రులను, ఎమ్మెల్యేలను అందరినీ ఏంటంటే వదిలిపెట్టేసినాడు అన్నట్టు. ఒక 6 జోన్లు విభజించినాడు తెలంగాణ స్టేట్లో. ఇక్కడ మీరు ఇన్ఛార్జ్, ఇక్కడ మీరు ఇన్ఛార్జ్. ఒక 4 జోన్లు ఏంటంటే హైదరాబాద్ దానికి పెట్టుకొని ఏంటంటే మేము సంపాదించుకొని ఏంటంటే ఢిల్లీ పంపిస్తున్నాడు. సో అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాంట్లో పెట్టుకొని వాళ్ళ డెవలప్మెంట్ అనేది పక్కన పెట్టినారు. ఈ 6 గ్యారెంటీలు ఏమైనాయి, 420 ప్రామిసెస్లు ఏమైనాయి, వాటి గురించి మాట్లాడకుండా తోలు తీస్తా, తొండాలు పెడతా, బట్టలు ఇప్పిస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని ఈ భూత పురాణం ఏందండి? భూత పురాణం ఇదంతా ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఇదంతా కేసీఆర్ దగ్గర నుంచే నేర్చుకున్నారు. కేసీఆర్ గారు ఇక్కడ ఇవాళ క్లియర్గా బండి సంజయ్ గారు ఒక క్లియర్గా చెప్తున్నాడు, 2 మంత్రుల మీద అవినీతి ఉందని చెప్పి. ఇంతకుముందు కూడా ఇదే బండి సంజయ్ గారు చాలా క్లియర్గా చెప్పినారు, కల్వకుంట్ల కవిత గారిని మేము జైలుకి పంపిస్తామని. కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పంపిస్తారు అన్నాడు. ఆమె జైలుకి పోయింది, అయిపోయింది. ఇవాళ ఏంటంటే బెయిల్ మీద వచ్చింది. ఇవాళ ఇదే పని ఇమ్మీడియట్గా 100% ఏంటంటే ఈ 2 మంత్రులు, 2 మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఖమ్మం బ్యాచ్ ఒకరు, తర్వాత అంటే నల్గొండ బ్యాచ్ ఒకరు, వాళ్ళిద్దరు ఏమంటే కేసీఆర్ గారు ఏంటంటే అనుసంధానంలో రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు మనం కూల్చుదామా అని చెప్పి దాని మీద ఉన్నారు. ఒక గట్టిగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు కదా, మళ్ళీ శపథం కూడా చేశారు కదా కేసీఆర్ రానివ్వనని. సరే రానివ్వరు. ఇంకోటి కూడా అన్నాడు 2029లో అంటున్నాడు. 2020 ఎన్నికలు అంటే సరే మాకు కూడా సంతోషం ఏంటంటే 2029లో అంటే 1 నేషన్ 1 ఎలక్షన్ కింద ఒప్పుకున్నట్టే కదా, ఒప్పుకున్నట్టే అయిపోయిందంటే ఓకే వెరీ గుడ్, అట్లీస్ట్ ఒక్కటనేదంటే మంచి పని చేసినాం అని చెప్పి సంతోషం. 100% చెప్తాం మేము, 100% చెప్తాము. వాళ్ళని జైలు కూడా పోతారు. ఎందుకు పోతారంటే ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ను ఏంటంటే గుట్టలను అడవులు చేస్తున్నారండి. మా ఇప్పుడు ఆయన ఏంటంటే హోమ్ మినిస్టర్, ఆయన పనే అది కదా. హోమ్ మినిస్టర్ ఏంటంటే నక్సల్ పార్టీలు కాదు. అక్కడ ఏంటంటే అక్కడ నేషనల్ ఎక్స్చేకర్కు, స్టేట్ ఎక్స్చేకర్కు లాస్ అవుతుంది కాబట్టి హోంమంత్రిగా ఆయన ఏంటంటే వాళ్ళని ఏంటంటే పిలిపిస్తారు. ఇప్పుడు ఒక కాషన్, చిన్న జాలు అరుగుతలేదు మీకు, ఇంకా జాలు, ఇంకా ప్రజా సంక్షేమం కోసం పనిచేయని చెప్పి నేను చిట్ చాట్లో క్లియర్గా చెప్పాడు. బాలరాజు గారు చెప్పండి, ఆయన శపథం కూడా చేశారు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని రానివ్వనని, చీరిక కొడతామని కూడా చెబుతున్నారు. సరే మీరు కూడా రేవంత్ రెడ్డిని కూడా కట్టేసి కొట్టినా తప్పులేదని ఈయన అన్నారు, అది వేరే విషయం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నారా? మరోవైపు ఇంకొక 2 మంత్రుల సంగతి బండి సంజయ్ గారు అంటున్నారు. ఈ 3 కలిపి చెప్పండి.
ఇప్పుడు ఇంతకుముందు సుభాష్ గారు అంటా ఉన్నారు, గురు శిష్యులు కేసీఆర్ రేవంత్ రెడ్డి కాదు, గురు శిష్యులు చంద్రబాబు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు జిమ్మిక్కులు చేస్తా ఉన్నాడు, రేవంత్ రెడ్డి కుమ్మక్క అవుతా ఉన్నాడు. రెండే అంశాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. నేను చెప్తాను సార్, మొదలగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిండు. ఎమ్మటే జనవరిలో 5,000 కోట్ల 2024 జనవరిలో 5,000 కోట్ల పాలమూరు టెండర్ రద్దు చేశారు. తదనంతరం రద్దు చేయగానే ఎమ్మటే సిడబ్ల్యూసి అడిగింది 45 టీఎంసీల సంబంధించి మైనర్ ఇరిగేషన్ ద్వారా ఆదా చేస్తారని చెప్పేసి 2024 మార్చిలో అడిగింది సిడబ్ల్యూసి. అడగగానే ఏం చేసిండు, ఎమ్మటే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అప్పుడే ఆంధ్రప్రదేశ్ లో 2024 జూన్ 4 ప్రభుత్వం ఏర్పడింది. వెంటనే ఏం చేసిండు, ఆదిత్యనాథ్ ఎమ్మటే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆదిత్యనాథ్ ఇక్కడికి సీఎంఓలోకి తీసుకున్నాడు. తర్వాత జూన్ 12న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం 2024లో. అదేవిధంగా 2024లో జూలై 6న చంద్రబాబు నాయుడు భేటీ అయింది రేవంత్ రెడ్డి. అదే తదనంతరం విజయవాడకి వెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసిన చంద్రబాబు నాయుడిని. తర్వాత మైనర్ ఇరిగేషన్ సంబంధించిన ఆదాయ వివరాలు ఇవ్వమంటే ఇవ్వలేదు, 45 టీఎంసీలకు సంబంధించి ఇవ్వమంటే ఇవ్వలేదు, కుట్ర జరిగింది అక్కడ. అదేవిధంగా డిపిఆర్ సంబంధించి కేంద్రం వెనక్కి తీసుకుంటే కనీసం వీళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. ఈ విధంగా పాలమూరు రంగారెడ్డికి అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి కో బ్యాచ్ వారి గురువు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతుందని చెప్పేసి కలత చెందినటువంటి కేసీఆర్ గారికి 2 సంవత్సరాలు నేను ఏం మాట్లాడలేకపోయినా నీటి వాటాల్లో అన్యాయం జరుగుతుందని చెప్పేసి వచ్చి మాట్లాడితే ఎవరు మాట్లాడతారు? తొండలు వస్తున్నది ఎవరు, కనుకుంటూ ఉడబికి గోళీలు ఆడుకుంటున్నది ఎవరు, పేగులు మెడకేసుకుంటున్నది ఎవరు, పండబెట్టి తొక్కుతున్నది ఎవరు, ముక్కలు చేస్తామన్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారి మాటలు కావా? ఇవన్నీ అంశాల పట్ల ఏందా నన్ను తిట్టడం కాదు. నన్ను రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ఆరోగ్యం బాగానే బాగాలేదు కేసీఆర్ది, నేను ఆయన గురించి మాట్లాడినంటాడు. మరి ఆయన మాట్లాడిన ఆయన మరి సింపతి చూపించిన ఆయన ఇప్పుడేం ఎందుకు మాట్లాడాడు? ఏం మాట్లాడతానండి? కాళేశ్వరం అట మలన్న సాగర్ అట ఒక రాయి వదిలేసి ఎత్తేస్తే ముదలోడు చచ్చిపోతాడని చెప్పేసి మాట్లాడతాడు, కేసీఆర్ చచ్చిపోతాడని మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతారు ఈ రాజకీయాల్లో? ఇలా అర్థం పర్థం లేని మాట్లాడుతుంది మీరు. ఇవాళ ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేరుస్తున్నారు ఎవరు సార్? ఈ భరోసా కార్డు ఎవరి సార్? చెయ్యి గుర్తు రాహుల్ గాంధీ గారి భరోసా కార్డు ఇచ్చారు, చేయూత అని చెప్పేసి భరోసా కార్డు ఇచ్చారు సార్. 25,000 మహిళలకు 25,000 ఇస్తామని చెప్పేసి కార్డు ఇచ్చినారు. ఈ కార్డు అమలవుతుందా? నేను అడుగుతాను. ఇలా ఇంకో రాహుల్ గాంధీ గారు సంతకం, అదేవిధంగా సోనియా గాంధీకి సంతకం. ఇది ఏం సార్ ఇది? ఇవన్నీ భరోసా కార్డులు ఇచ్చినారు, ఇవన్నీ కూడా యాడ్ చేస్తా చేయుతాయి. 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామన్నారు, 4,000 రూపాయలు పింఛన్ వచ్చిందా సార్? ఇవన్నీ భరోసా కార్డులు ఇచ్చి బదనాం చేసుకుంటా తెలంగాణ పాలిటిక్స్ డైవర్షన్ చేసుకుంటా ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ 8,000 కోట్లు సంపాదిస్తుండో, అదేవిధంగా ఇవాళ దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీస్ మనం ఈ చర్చ చేసుకున్నాం కదా సార్. 300 కోట్ల డీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వెనకాలనే చెప్పి కదా స్వయాన చెప్పింది. మీ పార్టీలోనే ప్రభు ఉన్నాడు కదా, మంత్రి కూతురు చెప్పింది మేము సంపాదించుకోవద్దా, మీరే సంపాదించుకుంటారా, మమ్మల్ని సంపాదించుకొని బీసీలు అని చెప్పేసి మాట్లాడింది. ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇవాళ మొత్తం కూడా 3-4 మంత్రులు వాస్తవం. బండి సంజయ్ గారు చెప్తున్నారు కదా, ఇంకో సందర్భం కూడా చెప్తాను నేను. బండి సంజయ్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి కాపాడడం కోసం, పొంగులేటి సినిమా ఇంటి పెట్టడం కోసం ప్రయత్నాలు చేయొద్దు. రేవంత్ రెడ్డి మౌత్ పీస్ గా మారింది ఏంటండి బండి సంజయ్ గారు? ఇదే మాట అంటారు. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను బండి సంజయ్ గారు అంటే రేవంత్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేస్తున్నారని చెప్పి ఇదే మాట వస్తుంది మీరు అన్న. మీరు ఒకటే 7వ 6వ తారీఖు వచ్చేస్తున్నాడు, ఎమ్మెల్యే వస్తాడు, ఎలక్షన్ ముందరే వస్తాడు, ఏది పడతాడు మాట్లాడతాం, ముస్లిం మైనార్టీ కొట్టాడు, కాంగ్రెస్ మైనార్టీ చేస్తాడు. ఇలా మౌత్ పీస్ గా మారాడు రేవంత్ రెడ్డికి. ఎవరు? బండి సంజయ్. మొదలెట్ట నువ్వు అంటావు కదా బండి సంజయ్ గారికి వాస్తవాలు మాట్లాడగానే ఎందుకంటే ఉద్దేశించంటే మీరు బండి సంజయ్ కాంగ్రెస్ వాళ్ళు అంటారేంటి? ఫైనల్ గా చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరుగుద్ది? కేసీఆర్ గారు ఎట్లా ఎదుర్కోబోతున్నారు సార్? విద్యుత్ ఒప్పందాల విషయంలో ఏం జరగలేదని తేలిపోయింది, కాళేశ్వరంలో అవినీతి లేదని తేలిపోయింది, ఫోన్ ట్యాపింగ్ లో ఏం జరగదు సార్. లక్షల కోర్టు ఏమన్నా ఇచ్చిందా? కోర్టు ఏమన్నా కొట్టేసిందా? ఎట్లా చెప్తున్నారు మీరేంటంటే కన్ఫ్యూజన్ ఎట్లా వస్తున్నారు? బదనాం పాలిటిక్స్ తప్ప ఏం చేసింది సార్? 2 సంవత్సరాలకి ఒక్కటిలో కరెంట్ జరిగిందా? విద్యుత్ ఒప్పందాలు అవినీతి జరిగిందన్నారు, తేల్చిరా? అసలు కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నారు, ఏం తెలుసు? ఇప్పుడు ఏం చేసిండు? బీజేపీ పిఆర్ఎస్ ఒక్కటని చెప్పేసి ఏం చేయలేదు. నువ్వేంటంటే తొందరగా నోటీసు వస్తారనుకుంటున్నారా రాదనుకుంటున్నారా? కాదు బాలరాజ్ మిత్రమా నోటీసు వస్తుందా రాదా? కాంగ్రెస్ పార్టీ దోచుకునే పరిస్థితులు. కమిషన్ 20% కమిషన్ ఇవ్వకపోతే మంత్రి భవన్లో
మహాలక్ష్మి అరే వచ్చిందో, జల్లి మహాలక్ష్మి బాగా situation. బాగా బాగా Right, okay, okay. అయిపోయింది చరణ్ మిత్రమా చెప్పండి. సార్, సార్, ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి, ఆగండి. బాలరాజు గారు ఆగండి. వారు కాళేశ్వరంలో క్లీన్ సీట్ వాళ్ళే ఇచ్చుకుంటా ఉన్నారు. కాళేశ్వరంలో క్లీన్ సీట్ సిబిఐ దగ్గర సార్, క్లీన్ సీట్ ఇవ్వాల్సింది సిబిఐ. అదే కాకుండా సార్, అయోషా మీరా కేసు 19 సంవత్సరాలు పట్టింది సిబిఐ తేల్చడానికి. 19 సంవత్సరాలు పట్టింది. ఈ దేశంలో ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ పెట్టిన కేసులు ఇప్పటివరకు చాలా మంది పెట్టిరు. ఆ కేసులు ఏమైంది? ఇప్పుడు లల్లు ప్రసాద్ గారి కేసు ఎప్పటి నుంచి నడుస్తుంది సార్? అదే కాకుండా మీ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో విచారణ జరుగుతా ఉంది. అదేగా కార్ రేసింగ్ లో డిఓపిపి అనుమతి రాలేదు. కాళేశ్వరానికి సంబంధించి ఆల్రెడీ సిబిఐ కంపెనీ చెప్పినాం. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిటీ విచారణ. అరే కల్లపుల్ల కవిత గారు చెప్పారు కదా, స్వయాన అల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి కల్లపుల్ల కవిత గారు మాట్లాడితేనేమో కేశవ్ గారు దాని మీద మాట్లాడు. కాళేశ్వరం అవినీతి జరిగింది, హరీష్ రావు గారు దోసుకుని చెప్పి కల్లపుల్ల కవిత గారు మాట్లాడరు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అవినీతి జరిగింది, ఇసుక మాఫియా సంతోష్ రావు చేసిండు, శ్రవణ్ రావు, సంతోష్ రావు, హరీష్ రావు కలిసి ఫోన్ ట్యాపింగ్ పాల్పడరని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉన్నది. అరే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం కరెక్ట్ వేలో సర్కారు నడపలేదు, ఉద్యమకాలకు అన్యాయం చేసినాం, అదే సోషల్ జస్టిస్ ఫాలో కాలని చెప్పి కలగుణకైతే ప్రశ్నలో కేసీఆర్ గారు సమాజం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ తోపిస్తుంటే తెలంగాణ సమాజం అర్థమైపోయింది. కేసీఆర్ గారు ఇప్పటికే ఇంటికి పంపారు. ఫైనల్ గా మళ్ళీ బాలరాజు గారు ఆయన డైరెక్ట్ గా అటాక్ చేశాడు కాబట్టి మీరు ఏమైనా సమాధానం చెప్తే చెప్పండి. సార్ నేనేమంటాడు సార్, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఒడిచిన అధ్యాయం ఇవాళ 2029 దాకా పోతుంది. కానీ సర్పంచ్ ఒడిసిన అధ్యాయం కాబట్టి కంటోన్మెంట్ పెట్టినప్పటి నుంచి చెప్పడం ఈ పరిస్థితి రాలే. 2019లో 9 మంది రోజు గుర్తున్నారు. ఇంకా చాలా కాలం ఇంకా వాదోపవాదాలు కొనసాగించడానికి